హైదరాబాద్ లో రోజుకో కల్తీ మాఫియా గుట్టు రట్టవుతోంది. కొత్తగా సమోసాల కల్తీ వ్యవహారం బయటపడుతోంది. జియాగూడలో అనుమతులు లేకుండా సమోసాలు తయారు చేస్తోన్న అక్రమ యూనిట్ పై ఇప్పుడు టాస్క్ ఫోర్స్ హెచ్ ఫాస్ట్ బృందం దాడులు చేసింది. కుళ్ళిన గుడ్లు, పాత నూనెతో అపరిశుభ్రంగా తయారు చేస్తోన్న 73 ఏళ్ల అబ్దుల్ రషీద్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. సుమారు 5 లక్షల విలువైన సమోసాలు, దానికి సంబంధించిన ముడి పదార్థాలు అన్నిటినీ కూడా స్వాధీనం చేసుకున్నారు. ప్రజలు ఇలాంటి అక్రమాలను అధికారులకు తెలియచేయాలంటూ పోలీసులు కూడా సూచిస్తున్నారు. చూడొచ్చు ఎంత అపరిశుభ్ర వాతావరణంలో సమోసాలు తయారు చేస్తూ ఉన్నారో. ఆ సమోసాలన్నింటినీ కూడా చిన్న చిన్న స్టాల్స్కి అలాగే చిన్న చిన్న బండ్లకి పంపుతూ ఉంటారు. వాటందరినీ కూడా లొట్టలేసుకొని తింటూ ఉంటారు. కానీ ఒక్కసారి కనుక మీరు ఆ విజువల్స్ చూస్తే ఎలాంటి అపరిశుభ్ర పరిస్థితిలో ఆ చిన్న సమోసాలు తయారు చేస్తున్నారో చూస్తే మళ్ళీ మీరు వాటి జోలికి కూడా వెళ్ళరు. చెత్త కుప్పల మధ్య వాటికి సంబంధించిన మొత్తం డ్రై మెటీరియల్, అంటే దానికి సమోసా వాడడానికి చేయడానికి వాడే ఆ మెటీరియల్ అంతా కూడా ఒక చెత్త కుప్పల మధ్యలో పడేస్తున్నారు. అసలు తయారు చేస్తున్న ఆ ప్లేస్ని కూడా చూడండి, ఎంత లోపలికి ఉందో, ఎంత దుర్గంధంగా ఉందో, ఎంత అపరిశుభ్రంగా ఉందో మనకు ఆ విజువల్స్ చూస్తేనే అర్థమవుతుంది. కాదేది కల్తీకి అనర్హం అన్నట్టు ప్రతి ఒక్కటి కూడా కల్తీ చేసేస్తూ ఉన్నారు. దీంతో హెచ్ ఫాస్ట్ పోలీసులు అలాగే టాస్క్ ఫోర్స్ పోలీసులు కల్తీలపై నిఘా పెట్టారు. ఇప్పుడు అందులో భాగంగానే జియాగూడలో ఈ సమోసాల కల్తీ వ్యవహారం గుట్టు రట్టయింది. మా ప్రతినిధి విజయ్ ఉన్నారు అప్డేట్స్ మనకు అందించడానికి. రైట్ విజయ్, చూస్తూ ఉన్నాం ప్రతిరోజు ఎక్కడో ఒక చోట కల్తీ వ్యవహారం బయటపడుతోంది. ఇప్పుడు అందులో భాగంగానే సమోసాలు ఈ లిస్టులో తాజాగా చేరాయి. ఎంత అపరిశుభ్ర వాతావరణంలో ఆ సమోసాలు తయారు చేస్తున్నారో చూస్తుంటే నిజంగా ఎవరు కూడా ఇంకోసారి సమోసా జోలికి వెళ్ళలేని సిచ్యువేషన్ కనిపిస్తోంది. ఒకసారి మీ దగ్గర ఉన్న సమాచారం చెప్పండి. యశుమతి, అయితే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా ఎక్కడ చూసినా అటు చిన్న పిల్లలు తాగేటువంటి పాల దగ్గర నుంచి వృద్ధులు వేసుకునేటువంటి మెడిసిన్ వరకు కూడా ప్రతి దాంట్లో కల్తీ అన్నట్టుగా కూడా తయారైపోయింది. కల్తీకి కాదేది అనర్హం అన్నట్టుగా అయితే ఇప్పుడు పరిస్థితులు నెలకొన్నాయని చెప్పాలి హైదరాబాద్ వ్యాప్తంగా. అయితే గత కొంతకాలంగా కూడా ఇటు హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అలాగే లా అండ్ ఆర్డర్ పోలీసులు సంయుక్తంగా కూడా హైదరాబాద్ నగర చోట్ల దాడి చేసి ఈ యొక్క ఫుడ్ సేఫ్టీ అధికారులతో సహా సుమారుగా 30 నుంచి 35 కేసులను కూడా నమోదు చేశారు ఈ కల్తీ రాయుల పైన. సో అలాంటిదే నిన్న కూడా ఒక కల్తీ రాకెట్ బయటపడిందనే చెప్పాలి. అయితే ప్రతి ఒక్కళ్ళు కూడా హైదరాబాద్ లో సమోసాని ఇష్టంగా తింటా ఉంటారు. చాయ్ సమోసా అనేది హైదరాబాద్ కి పెట్టింది పేరు. ప్రతి చాయ్ లో కూడా, అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక చిన్న టీ బ్రేక్ లో కూడా విత్ సమోసాతో చాయ్ తాగుతూ చాలా ఎంజాయ్ చేస్తారు. సో అలాంటి సమోసాని ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ తో తయారు చేస్తా ఉన్నారంటే, కుల్సుంపుర పోలీస్ స్టేషన్ కు సంబంధించి ఈ యొక్క పోలీస్ స్టేషన్ పరిధిలో రషీద్ అనేటువంటి వ్యక్తి సుమారుగా జియాగూడ బైపాస్ రోడ్ లో గత 15-20 ఏళ్ళుగా కూడా ఈ యొక్క సమోసాలు తయారు చేస్తా ఉన్నాడు. మూసీకి సంబంధించి మూసీ నది తీరంలోనే ఒక షెడ్డుని ఏర్పాటు చేసుకొని అపరిశుభ్రమైనటువంటి వాతావరణంలో అక్కడ వినియోగించేటువంటి ఉల్లిపాయలు కావచ్చు, కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు కావచ్చు, అలాగే కొన్ని కెమికల్స్ కావచ్చు, ముఖ్యంగా మైదా లాంటి పిండి పదార్థాలను కూడా కాలం చెల్లినటువంటి వాటితోటి ఈ సమోసాలు తయారు చేస్తా ఉన్నారు. దానికి సంబంధించి సమాచారం అందుకున్నటువంటి కుల్సుంపుర పోలీసులు అలాగే అటు ఆ ఎస్ఓటికి సంబంధించినటువంటి పోలీసులు, టాస్క్ ఫోర్స్ పోలీసులు కూడా దాడి చేసి ఆ ఏదైతే సమోసాలు తయారు చేసినటువంటి కర్మాగారం ఉందో అక్కడి నుంచి భారీగా కాలం చెల్లినటువంటి కల్తీ మైదా అలాగే కల్తీ వంట నూనెలు, కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి కోడిగుడ్లను కూడా మొత్తం కూడా స్వాధీనం చేసుకున్నారు. అయితే ప్రభుత్వ అనుమతులు లేకుండా ఎలాంటి ఫుడ్ సేఫ్టీ నార్మ్స్ కూడా వీళ్ళు పాటించకుండా ఇలాంటి సమోసా సెంటర్లో ఆరోగ్యాలతో చెలగాటమాడుతా ఉన్నారు. అయితే ఇక్కడ అబ్దుల్ రషీద్ అనేటువంటి వ్యక్తి ఈ మూసీకి సంబంధించినటువంటి పరివాహక ప్రాంతాల్లో సమోసాలు తయారు చేస్తూ చుట్టుపక్కల ఉన్నటువంటి చిన్న చిన్న హోటళ్లు కావచ్చు, అలాగే టీ పాయింట్స్ కావచ్చు, బేకరీలు కావచ్చు, ఇలాంటి వాటన్నిటికీ కూడా పూర్తిగా సరఫరా చేస్తా ఉన్నాడు. ఇక్కడ మొత్తం అబ్దుల్ రషీద్ తో పాటు ఒక 5-6 కార్మికులు కూడా దీంట్లో పనిచేస్తూ ఆ విజువల్స్ అన్ని చూస్తా ఉంటే అసలు ఎవరు కూడా ఇంకొకసారి సమోసా తినాలనేటువంటి ధైర్యం చేసేటువంటి పని కూడా చేయరు. అంత దారుణంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా కనీసం చేతులకి గ్లౌస్ కానీ లేకపోతే
నెత్తి మీద అంటే తలకి ఆ సేఫ్టీ క్యాప్ గానీ అసలు ఏవి ధరించకుండా ఆ సమోసాలు తయారు చేసి అక్కడ పక్కన పెట్టినటువంటి దృశ్యాలు అవన్నీ చూస్తా ఉంటే కింద నేల మీద పెట్టి మరీ దారుణంగా మట్టిలో నేల మీద పెట్టి మరి ఆ సమోసాల్ని తయారు చేస్తా ఉన్నారు. సో వీటన్నిటిని కూడా హోటళ్లు, బేకరీలు, చిన్న చిన్న వ్యాపారం విక్రయిస్తా ఉంటాడు అబ్దుల్ రషీద్. అయితే అటు ఆ అబ్దుల్ రషీద్ ను కూడా పోలీసులు అదుపులోకి తీసుకొని ఎంతకాలంగా ఇది చేస్తా ఉన్నాడు, అలాగే ఎక్కడెక్కడ విక్రయిస్తా ఉన్నాడు అనేది కూడా తెలుసుకుంటా ఉన్నారు. ప్రతి ఒక్కళ్ళు కూడా ₹2 సమోసానే కదా, ₹5 సమోసానే కదా, దీనివల్ల ఏమవుతుంది అనేటువంటిది ఒక అజాగ్రత్త భావం ఉంటుంది. ప్రతి ఒక్కరు ప్రతి టీ బ్రేక్ లో ఖచ్చితంగా సమోసా, చాయ్ అనేది తీసుకుంటా ఉంటారు. సమోసాకి హైదరాబాద్ వ్యాప్తంగా కూడా చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు. ఫుడ్ లవర్స్ అనే వాళ్ళు ఎక్కువగా కూడా ఈ సమోసాని ఇష్టమైనటువంటి స్నాక్ గా కూడా తీసుకుంటారు. కానీ అలాంటి సమోసాని ఇప్పుడు ప్రజల ప్రాణాల మీదకి తెస్తుందనే చెప్పాలి. అలాంటి కల్తీ సమోసాలు తయారు చేస్తా ఉన్నారు. కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు, కాలం జరిగినటువంటి మైదా పిండితోని. అయితే విజయ్, 73 ఏళ్ల రషీద్ అంటే ఎప్పటి నుంచి ఈ బిజినెస్ చేస్తూ ఉండొచ్చు, ఆ ప్రాంతంలో బిజినెస్ చేస్తూ ఉండొచ్చు. ఇలాంటివి వీటి మీద ఇప్పుడు హెచ్ ఫాస్ట్ కావచ్చు, అధికారులు అందరూ కూడా ఇప్పుడు ప్రత్యేకంగా దృష్టి పెడతారు. ఎందుకంటే రోజుకొక కల్తీ వ్యవహారం బయటపడుతోంది. ఎస్, ఎగ్జాక్ట్లీ. 73 ఏళ్ల వయసున్నటువంటి ఈ అబ్దుల్ రషీద్ అనేటువంటి వ్యక్తి సుమారుగా 15-20 ఏళ్లుగా కూడా ఈ సమోసాలు తయారు చేసి చుట్టుపక్కల ఉన్నటువంటి వాళ్ళందరికీ, అటు ఆ సాధారణ ప్రజానికానికి కావచ్చు, అలాగే హోటళ్లు, చిన్న చిన్న బేకరీలు, అలాగే సైకిళ్ల పైన కూడా మనకు సమోసాలు అమ్ముతూ తిరుగుతూ కనిపిస్తా ఉంటారు ప్రతి సందులో కూడా హైదరాబాద్ లో. సో వాళ్ళందరికీ కూడా చాలా వరకు అబ్దుల్ రషీద్ ఈ సమోసాలను తయారు చేస్తూ వాళ్ళందరికీ కూడా విక్రయిస్తా ఉన్నాడు. ఇక హెచ్ పాస్ కు సంబంధించి హైదరాబాద్ ఆ ఫుడ్ సేఫ్టీకి సంబంధించి ఒక సపరేట్ గా వింగ్ ను కూడా ఇటు అధికారులు ఏర్పాటు చేశారు. అటు అల్లం వెల్లుల్లి పేస్ట్ కావచ్చు, లేకపోతే కల్తీ స్వీట్స్ కావచ్చు, ప్రతిదీ కూడా ప్రతి తినేటువంటి ఆహార పదార్థాన్ని కల్తీ చేస్తా ఉన్నారు ఈ కల్తీ రాయిలు. దీనికి సంబంధించి గతంలో అసలు ఏం కొనేటట్లు లేదు, ఏం తినేటట్లు లేదు అని చెప్పేసి. అయితే విజయ్, ఇక్కడ అధికారులకు సంబంధించి కూడా కొన్ని క్వశ్చన్స్ బయటకు వస్తున్నాయి. ఎందుకనంటే 10-15 ఏళ్ల నుంచి జరుగుతున్న దానికి సంబంధించి అధికారులకు ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేదా, ఇలాంటి కల్తీ వ్యవహారం జరుగుతున్న వాటిపైన నిఘా పెట్టాల్సిన అవసరం లేదా, ఒక లిస్టు తెప్పించుకోవాల్సిన అవసరం లేదా? ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే తెలంగాణ ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాల్సినటువంటి బాధ్యత ఖచ్చితంగా ఇటు ఫుడ్ సేఫ్టీ అధికారుల పైన, అటు పోలీసుల పైన, ఇటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి హెచ్ పాస్ కు సంబంధించినటువంటి వింగ్ అధికారుల పైన కూడా ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఇలాంటి వ్యక్తులు కొద్ది రోజులు మాత్రమే ఈ చీకటి అని వేసి, అంటే పోలీసులు కానీ అధికారులు కానీ పట్టుకున్నప్పుడు వాళ్ళ షెడ్ల పైన కావచ్చు, వాళ్ళ కర్మాగారాల పైన కావచ్చు దాడులు చేసినప్పుడు కొద్ది రోజులు మాత్రమే సైలెంట్ గా ఉంటారు. కానీ మళ్ళీ మకాం మార్చి వేరే చోటకి వాళ్ళ మకాం మార్చుకొని వారి షెడ్లని కావచ్చు, వారి కర్మాగారాలను కావచ్చు మార్చుకొని ఎవరు గుర్తించలేనటువంటి ప్రదేశాలకు, అలాగే ఎక్కడైతే కొంత డార్క్ ఏరియాలు ఉంటాయో, బ్లైండ్ స్పాట్స్ ఉంటాయో అలాంటి ఏరియాలకు వెళ్ళి మళ్ళీ ఈ చీకటి దందాన్ని కొనసాగిస్తా ఉంటారు. అధికారులు ఎన్నిసార్లు దాడులు చేసి పట్టుకొని వాళ్ళపైన కేసులు నమోదు చేసినప్పటికీ కూడా వాళ్ళంతా కూడా ఈ చీకటి దందాకు, అక్రమ ఆర్జనకు అలవాటు పడిపోయి ఇలాంటి దందాలు చేస్తూనే ఉంటారు. వాళ్ళపైన ఖచ్చితంగా ప్రజలు కూడా కఠిన శిక్షలు తీసుకోవాలి. అలాగే ఇటు అధికారులు కూడా వాళ్ళపైన ఖచ్చితమైనటువంటి చర్యలు అమలు చేయాలంటూ కూడా ప్రజలైతే కోరుకుంటా ఉన్నారు. సో ఇటు జియాగూడకు సంబంధించినటువంటి ఈ సమోసా సెంటర్ చూసుకున్నట్లయితే ఆల్రెడీ దీనిపైన ఒకసారి రైడ్స్ జరిగాయి. అయినా కూడా అంటే అధికారులు చెప్పినప్పటికీ వినిపించుకోకుండా ప్రజల ఆరోగ్యాలతోని, ప్రజల ప్రాణాలతోటి చెలగాటమాడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు మనం డాక్టర్స్ ని సంప్రదించినప్పుడు, సైంటిస్ట్ ని సంప్రదించినప్పుడు కూడా కుళ్ళిపోయినటువంటి స్థితిలో ఉన్నటువంటి కోడిగుడ్లను ఆహార పదార్థంగా వాడితే అందులో హానికారకమైనటువంటి కెమికల్స్ అనేటివి రిలీజ్ అయ్యి క్యాన్సర్ కు కూడా దారి తీసేటువంటి అవకాశం ఉందంటూ కూడా చెప్తారు డాక్టర్స్. సో బిగ్ టీవీ డాక్టర్లతో మాట్లాడినప్పుడు కూడా ఖచ్చితంగా వీళ్ళు డాక్టర్లు కూడా అదే చెప్తా ఉన్నారు. కొంతమంది అక్రమార్జనకు అలవాటు పడి ప్రజల ఆరోగ్యాలతోని చెలగాటం ఆడుతా ఉన్నారు. ఈవెన్ క్యాన్సర్లకు దారి తీయడం కూడా ఇది అసలు అలవకగా కూడా దారి తీస్తున్నట్టు కూడా డాక్టర్లు చెప్తా ఉన్నారు. అయితే విజయ్, మనం ఇక్కడ ఒక విషయం క్లారిటీ చెప్పాలి. ఏంటంటే ఎవరి జీవనోపాధిని మనం కూడా ఆపట్లేదు, ఎవరిని కూడా అడ్డుకోవట్లేదు. ఇక్కడ సరైన ప్రమాణాలతో పాటించి సరైన విధంగా ఆహారాన్ని సప్లై చేస్తే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ అలాంటి పరిస్థితుల్లో, ఎందుకంటే మన ఇళ్లలో కూడా అలా ఉంచుకోలేము. 10కి 2 సమోసాలు అంటే ప్లేట్ నిండా పెట్టుకొని తినేస్తుండే. కానీ ఒక్కసారి కనుక ఆ విజువల్స్ ని మీరు టీవీలో చూస్తున్న పని అయితే ఇంకొకసారి సమోసాని ముట్టుకోవడానికి కూడా సాహసం చేయరు. అట్లాంటి దుర్భర పరిస్థితుల్లో, దుర్గంధ సిచ్యువేషన్స్ లో ఆ పరిసరాలన్నీ చూడొచ్చు. నడుస్తూ ఉన్నారో పక్క కుళ్ళిపోయిన గుడ్ల పొట్లు కనిపిస్తున్నాయి, కుళ్ళిపోయిన
ఆనియన్స్ కనిపిస్తున్నాయి, అలాగే స్వీట్ కార్న్ కనిపిస్తోంది. వాటన్నిటిని కూడా సీజ్ చేశారు. దాదాపు 5-10 లక్షలు ఉండొచ్చు. కానీ అవే వాడేసేసి వాటిని మళ్ళీ సప్లై చేస్తున్నారు. దీన్ని బిగ్ టీవీ ఆక్షేపిస్తోంది, దీన్ని అడ్డుకుంటోంది. సో ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేయాలి. కల్తీ జరగని ఆహారానికి ఎస్, కానీ కల్తీ జరిగితే మాత్రం అధికారులు ఉన్నారు, ఖచ్చితంగా చర్యలు చేపడతారు. రైట్ విజయ్, చెప్పండి. ఎస్ సుమతి, మీరు చెప్పినట్లుగానే ఒక మూసీ నది పరివాహక ప్రాంతంలో ఖాళీగా ఒక మనిషి నడవాలంటేనే కొంత ఇబ్బంది పడతారు. ఖచ్చితంగా ఆ మూసీ దుర్గంధపు వాసన కావచ్చు, అదంతా కావచ్చు. కానీ అలాంటి చోట ఆహార పదార్థాలు తయారు చేస్తా ఉన్నారు. ముఖ్యంగా ప్రతి ఒక్కళ్ళు కూడా చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఇష్టంగా తినేటువంటి సమోసాలు తయారు చేస్తా ఉన్నారంటే ఎంత దారుణమైనటువంటి కండిషన్స్ ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ఇక్కడ సుమారుగా ఒక 5-6 లక్షలకు సంబంధించినటువంటి ఆ ముడి సరుకులు ఏవైతే ఉంటాయో, కల్తీ మైదా కావచ్చు, వంట నూనెలు కావచ్చు, కుళ్ళిపోయినటువంటి కోడిగుడ్లు కావచ్చు, అలాగే అసలు కుళ్ళిపోయి వాడడానికి ఉపయోగకరంగా లేనటువంటి ఉల్లిపాయల్ని కూడా వాళ్ళు క్లీన్ చేసి మళ్ళీ అదే ఉల్లిపాయల్ని, అదే మొక్కజొన్నల్ని తీసుకొచ్చి సమోసాల్లో కలుపుతూ సమోసాలు తయారు చేసి ప్రజల్లోకి వదులుతున్నారు. సో ఇక్కడ అంటే నార్మల్ గా అన్ని పర్మిషన్స్, అన్ని నామ్స్ తీసుకొని సమోసా తయారు చేసేటువంటి వ్యాపారవేత్తలకు కేవలం సమోసాకి ₹1 మాత్రమే మిగులుతుంది అంటూ కూడా చెప్తా ఉన్నారు. సో కానీ ఇక్కడ అక్రమంగా అలాగే ఈ కల్తీ పదార్థాలతో తయారు చేసేటువంటి వ్యక్తి అబ్దుల్ రషీద్ ఒక్క సమోసాని అమ్మితే ₹3 నుంచి ₹3.5 సంపాదిస్తా ఉన్నారు. అంటే కేవలం ఒక సమోసా తయారు చేయడానికి ₹1.5 మాత్రమే ఖర్చు అవుతుంది. మిగిలిన ₹3.5 అతనికి ఇంకా మరింత ఎత్తున కల్తీ చేసి అక్రమార్జనకు పాల్పడుతున్నట్టు కూడా అధికారులు గుర్తించారు. సో దీనికి సంబంధించి కూడా మళ్ళీ ఎప్పుడు కూడా అతను ఇలాంటి పని చేయకుండా, ఇలాంటి చర్య చేయకుండా ఖచ్చితంగా కఠినమైనటువంటి చర్యలు తీసుకుంటామంటూ కూడా అధికారులు అయితే చెప్తున్నారు. సుమతి, రైట్ విజయ్, థ్యాంక్ యూ. చూడొచ్చు, జియాగూడలో వెలుగు చూసిన ఈ కల్తీ వ్యవహారం. చిన్న సమోసాలు తయారు చేస్తున్న అహ్మద్ రషీద్ ని అయితే పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. దాదాపు 25 ఏళ్ల నుంచి కూడా ఆయన ఈ వ్యవహారంలో ఉన్నాడు. అయితే ఇక్కడ సమోసా చేయడంలో లేకపోతే వాళ్ళ జీవనోపాధిని అడ్డుకోవడం సమస్య కాదు, కానీ వాళ్ళు చేసే పద్ధతి, తీసుకునే కల్తీ ఆహారానికి సంబంధించిన విజువల్స్ ని కూడా అన్ని చూడొచ్చు. కుళ్ళిపోయిన గుడ్లు, కుళ్ళిపోయిన ఉల్లిపాయలు, ఎప్పుడో పాడైపోయిన